నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామిని ఈరోజు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. చదువుకున్న వయసులో విద్యార్థులు నిర్భయంగా తమ సమస్యలను తెలపండని, జిల్లా పోలీస్ అండగా ఉంటుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో నడుచుకుని ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళిక ప్రకారం అవకాశాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 8 శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చర్ల రాజీవ్ గాంధీ విజ్ఞానిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళంలో జాతీయ టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చదువుతో పాటు ఎటువంటి ఆపద సమయంలో సమస్యను సునాయాసంగా ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ అందరూ నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ మహిళా భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఆ దిశగా అన్ని కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో శక్తి యాప్ ద్వారా పోలీసు వారి తక్షణ సహకారం పొందాలని సూచించారు. జిల్లాలో అన్ని కళాశాలలో ఎస్ఐ అధికారి ఆధ్వర్యంలో శక్తి టీములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనవసరమైన ఆలోచనలతో ఒత్తిడికి గురి కావద్దని చెప్పారు. యువత, ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగానికి బానిసై అమూల్యమైన జీవితం నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు స్వస్తి పలకాలని కోరారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా సంకల్పం పేరిట విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల గుణభద్ర ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన ఇనుముల మురళీ కుమారుడు ఇనుముల సాయి హరీష్ లివర్కి సంబంధించిన సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,86,805 రూపాయలు చెక్ను పాతపట్నం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పెద్దసీది ఉన్నత పాఠశాలలో ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మదర్ తెరీసా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన మండల స్థాయి టాలెంట్ పరీక్షలో బహుమతి ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులలో పోటీతత్వం కలిగి ఉండాలని, చదువుల్లో రాణించే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవాన్ని పెంచే విధంగా లక్ష్యాలను సాధించాలని కొనియాడారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగాను 15,000 రూపాయల నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మిలియాకుట్టి ఎక్స్ ఎంపీపీ సలానా మోహన్ రావు, సన్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ పెద్దిన మురళీకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం శ్రీకాకుళం జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆటల పోటీలను జాయింట్ కలెక్టర్ సల్మాన్ ఖాన్ అహ్మద్ ప్రారంభించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి పద్మావతి దగ్గరుండి పాటల పోటీలు, ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు జరిపి విజేతలను ప్రకటించారు. అనంతరం ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పద్మావతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని, గౌరవ అతిథి వెంకటేశ్వరరావు డిఆర్ఓని ఆహ్వానించారు. ఏపీజేఏసీ శ్రీకాకుళం జిల్లా మహిళా విభాగం శ్రీ బాక్స్ను గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ బాక్స్లో మహిళా ఉద్యోగులు వాటి గ్రీవెన్స్ లెటర్ రూపంలో వేయవచ్చు. వాటిని ఏపీజేఏసీ మహిళా విభాగం వారు పరిష్కరించేందుకు కృషి చేస్తారని జిల్లా చైర్పర్సన్ శ్రీమతి ప్రవల్లిక ప్రియా తెలియజేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాములు, ఏపీజేఏసీ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ శ్రీమతి సత్యవాణి అడ్వకేట్, శ్రీమతి అలవేలు మంగ డిఎల్డీఓ పాల్గొని వారి అమూల్యమైన సందేశాలు ఇచ్చారు. మహిళా విభాగం నుండి జనరల్ సెక్రటరీ శ్రీమతి జి అరుణ కుమార్, పద్మప్రియ, త్రివేణి, అనుష, భాగ్యలక్ష్మి, సుజాత, వనజాక్షి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా రాజాంలో తృప్తి రిసార్ట్స్ యాజమాన్యం
తమ రిసార్ట్స్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని సత్కరించారు. ముందుగా సాలువు కప్పి పసుపు కుంకుమలతో తాంబూలాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు కష్టపడుతున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించుకోవడం, వారిని గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యాజమాన్యం తమకు సత్కరించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరు మహిళలకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఇంకా మంచి స్థాయికి మహిళలందరూ కూడా ఆల్రెడీ ఉన్నారు మంచి స్థాయిలోనే, ఇంకా మంచి స్థాయికి ఎదగాలని విష్ చేస్తూ తృప్తి రిసార్ట్ యాజమాన్యం తరఫున మేమందరం కూడా మీకు అందరికీ విషెస్ తెలుపుతూ ఈరోజు మేము ఒక చిన్న కార్యక్రమం తలిచాము. ఏంటంటే మా దగ్గర ఉన్న లేడీ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు టైమింగ్స్ కానీ లేదా వాళ్ళ ఎనర్జీ కానీ ఏది కూడా వాళ్ళు ఎప్పుడూ పక్కన పెట్టి మేము అడగక ముందే మాకున్న ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారాలతోటి అన్ని కార్యక్రమాల్లోని వాళ్ళు చాలా ఎంతూసియాజంతో ఎనర్జెటిక్గా పనిచేస్తూ ప్రతి ఇంట్లోని కూడా అన్ని రకాలుగా ఈ దైవ కార్యక్రమం అనే కాదు, రిసార్ట్ కార్యక్రమం అనే కాదు, ఏదైనా సరే మాది ఈ డ్యూటీ కాదు సార్, మాది ఈ డ్యూటీ కాదు మేడం అని ఏ రోజు కూడా చెప్పని వల్ల మేము ఈ స్థితికి రాగలిగామండి. ఇంకా వాళ్ళ సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మేము తిరిగి వాళ్ళ యొక్క సర్వీసెస్ తీసుకున్నందుకు వాళ్ళకి కూడా మేము ఎంతో మంచి చేయాలని ఆ భగవంతుడు మాకు ఆ స్థితిని కల్పించాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ మీ మీడియా సోదరులందరూ కూడా మీరు ఇంత అభిమానంతో మా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఇలాగా చెప్పగలిగేలాగా మాకు ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా మేము నమస్కారాలు చెప్పుకుంటూ తృప్తి రిసార్ట్స్ యాజమాన్యం అందరి తరఫున మేమందరం హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలంలో పొగమంచు విపరీతంగా కమ్ముకుంటోంది. వేసవికాలం ప్రారంభమైన జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న మంచు వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇక్కట్లు పడుతుంది. దట్టంగా మంచు పొరలు కమ్ముకోవడంతో కనపడిన రహదారి ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఏ క్షణంలో ఏం ప్రమాదం జరుగుతుందో అని బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇక ఈ పొగమంచు ఇలాగే కొనసాగితే రైతులకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా మామిడి పంట పూత దశలోనే నేలరాలుతుందని, దానివల్ల మామిడి రైతులు శ్రమకు తగిన ఫలితం దక్కక తీవ్రంగా నష్టపోతారని బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా బిటివాడ గ్రామస్తుల కలను నెరవేర్చారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. మోకాలి లోతు వరకు ఉన్న నీటిలో ఇన్నాళ్లు రాకపోకలు సాగించిన ఆ గ్రామవాసులు సీసీ రోడ్డు నిర్మాణం జరగడంతో నిర్భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న బిటివాడ గ్రామస్తులను జీనూస్ పలకరించింది. ఒకప్పుడు ఆ దారిలో నడవాలి అంటే బురదలో కూరుకుపోయిన కాళ్లతో నడిచేవారు. ఇప్పుడు అదే దారిని గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డుగా మార్చారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తులు చెప్పిన కష్టాలు విని చలించిపోయిన ఆయన ప్రభుత్వం రాగానే 12 లక్షల నిధులను విడుదల చేయించి ఆ గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవక ముందే నియోజకవర్గ అభివృద్ధిపై నిమ్మక జయకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారని గ్రామస్తులు కొనియాడారు. గత కూటమి ప్రభుత్వంలో నిమ్మక జయకృష్ణ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సగం వరకు వేసిన రోడ్డును వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అది తమ గ్రామాన్ని ఇతర గ్రామాలతో కనెక్టివిటీని పూర్తిగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. నాడు ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న నిమ్మక జయకృష్ణకు తమ గ్రామ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తమ గ్రామాల్లోకి నేరుగా అంబులెన్స్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేశారని, దీనివల్ల బిట్టివాడతో పాటు మెట్ట వెంకటాపురం, నీలానగరం ఇలా ఎన్నో గ్రామాలకు అంబులెన్స్ సదుపాయం రానుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ గ్రామాలలో అభివృద్ధికి పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకి బిటివాడ గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకారం అందిస్తూ ఉన్నారండి. మాకు మా మహేశ్వర్ సర్పంచ్ గారు, ఆయనకి మేము రుణపడి ఉన్నాం. మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని వాకర్స్ ఇంటర్నేషనల్ 102వ గవర్నర్ కుంక్యాన మురళీధర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ల సారథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో సేవలు అందించే 30 మంది మహిళలను సత్కరించి సమాజానికి వారు అందించే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళలు నేడు అనేక సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదుర్కొని గౌరవంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. గతంలో ఇళ్లకే పరిమితమైన మహిళలు నేడు ఎదురులేని నారీ శిరోమణులుగా జీవనం సాగిస్తున్నారని కొనియాడారు. మహిళా శక్తి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల పరిధిలో సేవలందించే మహిళా మనులను మహిళా స్టార్స్ను సన్మానించడం హర్షణీయమని చెప్పారు. గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగినాయుడు, బివి రవిశంకర్లు ఈ సందర్భంగా తెలియజేశారు. సమాజంలో సేవారంగంలోనూ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 30 మంది మహిళలకు ఇటువంటి అతిపెద్ద సన్మాన కార్యక్రమాన్ని స్టార్ వాకర్స్ క్లబ్ శ్రీకాకుళం వారు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం నగరంలో సామాజిక సేవకులు అందరినీ సమన్వయపరిచి అందరినీ గుర్తించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి కృషి చేసిన స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు, మాజీ గవర్నర్ పీజీ గుప్తలను వక్తలంతా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, ఎండమోహన్, ఎం మల్లిబాబు, గొడ్ల గోపాలరావు, డాక్టర్ ఎం వాసుదేవ్, జి వాసుదేవరావు, సింహాద్రి, వేణుగోపాల్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, వాసంతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. మహిళల్ని గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేసినటువంటి మహత్తరమైన కార్యక్రమానికి అన్ని ఇంటర్నేషనల్ క్లబ్స్ నుంచి కూడా పిలిచి, అంటే తనలో తనే కాకుండా అందరినీ కూడా కలుపుకుని వెళ్తూ మహిళలందరినీ గౌరవించాలనేటువంటి ఒక సద్భావంతో ఎంతో చక్కగా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ కూడా పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలందరి తరఫున కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే భార్యను ప్రేమించు, అమ్మని పూజించు, స్త్రీని గౌరవించు, సోదరిని దీవించు అనేటువంటి నానుడి మనకి మన సంస్కృతి సంప్రదాయాల్లోనే ఉంది. స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మనకి సాంప్రదాయం ప్రకారం మనకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సొసైటీలో స్త్రీని గౌరవిస్తే, స్త్రీని ప్రోత్సహిస్తే ఎన్నో రకాలైన అద్భుతాలు సృష్టించబడతాయని చెప్పి ఈ రోజుల్లో ఎంతో మనకి నిర్మలా సీతారామన్ లాంటి ఆర్థిక ప్రణాళికలను కూడినటువంటి ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక ప్రణాళికలను ఆవిడ నిర్వహిస్తున్నారు. సో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది ఒక మహిళ. సో అటువంటి ఎన్నో అద్భుతాలు మనం చూడొచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉంది. నన్ను నా సేవా కార్యక్రమాలని నన్ను గుర్తించి మన జోగినాయుడు సార్ గారు, మన గుప్తా గారు, మన టీం మొత్తం స్టార్ వాకర్స్ క్లబ్ వంట స్టార్ వాకర్స్ క్లబ్ పెట్టి అందరినీ పరిచయం చేసి నా కార్యక్రమాలని ప్రజలకు తెలియజేశారు. సో నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను అమ్మ హెల్ప్ ఫౌండేషన్ అంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా నేను చాలా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్, మొత్తం సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. దీనికి కూడా అందరి సహకారం ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఏమీ చేయలేను. నలుగురు కలిస్తేనే ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది. నాకు ఈ సన్మానం చేసినందుకు, ఇక్కడికి పిలిచి ఇంతమంది మహిళల్ని సన్మానించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. లోక కళ్యాణార్థం దేవేంద్రుడు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. కళింగ శిల్ప శైలిలో ఉండే స్వామివారి ప్రధాన దేవాలయంలోని 5 ద్వారాల నుంచి ఏటా 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాన్ని స్పృశించడం గొప్ప విశేషం. శుక్రవారం అరసవిల్లి శ్రీ 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 సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాల స్వామి పాదాల నుండి శిరస్సు వరకు తాకడంతో ఇక్కడ ప్రజలు అద్భుత దృశ్యాన్ని భావించారు. ఉత్తరాయణం, దక్షిణాయనంలో భక్తులకు సూర్యకిరణాలు కనువిందు చేస్తాయి. అక్టోబర్ 1, 2 తేదీలలో, మార్చి 9, 10 తేదీలలో నేరుగా స్వామివారి పాదాలను లేలేత కిరణాలు తాకుతాయని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర్ శర్మ చెప్పారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తజనం పోటెత్తారు. స్వామివారి మూల విరాట్ను లేలేత కిరణాలు పడకపోవడంతో భక్తులకు నిరాశ మిగిలింది. సూర్య భగవానునికి వాతావరణం అనుకూలించకపోవడంతో భక్తులు వెనుతిరగవలసి వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.